అకారణంగా అత్యంత దుర్మార్గంగా 20 సంవత్సరాల కాలం పాటు సభలో ఉన్న నేను ఏనాడు ఒక స్పీకర్ గారితో కానీ ఇతర పార్టీలతో కానీ ఒక మాట అనిపించుకొని నేను నన్ను సస్పెండ్ చేయడమే కాకుండా అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ కూడా పోలీస్ వ్యాన్లు రావు లోపలికి. గేటు కాడనే పోలీసు వ్యాన్లు పెట్టి బలవంతంగా ఎక్కించి తీసుకుపోయి నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి చర్య ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిదని చెప్పి తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు జరిగింది ఇది? వాస్తవంగా మేము స్పీకర్ గారిని అన్నది మన మనిషిలాగా పనిచేస్తున్నాం అన్నాం. మేము మరమనిషి అని ఎవరిని అంటారు? తన సొంత ఆలోచనతో తన బాధ్యతల్ని డిశ్చార్జ్ చేయలేకుండా ఇతరులు చెప్పితే చేసేవాళ్ళు మరమనిషి అంటారు. మేము రాజీనామా చేసే సందర్భంలో నేను అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే సందర్భంలో నేను వారిని అడిగిన, నేను ఇట్లా రాజీనామా చేయదలుచుకున్నా, నాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాస్తవంగా సరే, సభలో లేకపోతే సభలో ఆనాడు సభ లేక నేను లేకపోతే కనీసం వారైనా వచ్చి నా రాజీనామా లెటర్ తీసుకోవాలి. కానీ సభలో మాట్లాడే అవకాశం రాలేదు. వారు స్వయంగా రాజీనామా పత్రం తీసుకోలేదు. అసెంబ్లీ సెక్రటరీ గారు చెప్పించి నా రాజీనామా పత్రం తీసుకొని నన్ను అవమానపరిచాడు. అయినా దిగమింగుకున్నాం మేము. మా పార్టీ శాసనసభ్యుడు రఘునందన్ గారు చాలాసార్లు స్పీకర్ గారు, ఇది 294 మంది శాసనసభ్యులు ఉన్ననాడు సరిపోయిన అసెంబ్లీ ఇది, 35-36 మంది మంత్రులు ఉన్నా కూడా ఛాంబర్లు కేటాయించుకున్నాం. 10-12 పార్టీలు అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క పార్టీకి ఒక రూమ్ కేటాయించుకున్నాం. ఇలా ఉన్న పార్టీలే 4: టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ. అన్ని రూమ్లకు తాళాలు వేసుకున్నారు. మేము 3 ఎమ్మెల్యేలు ఉన్నామని చెప్పి పిల్లికొన లెక్కపోయి అడిగిండు ఒక రూమ్ కేటాయించమని. ఎన్నిసార్లు వేడుకున్నా రూమ్ కేటాయించలే. మేము కూడా పోయి అడిగినాం, సరే మేము వస్తే ఎక్కడ ఉండాలి, మా పిఏలు వస్తారు, మాకు ఎవరైనా రాసుకునేది ఉంటుంది, మేము దూరం నుంచి వస్తున్నప్పుడు మాకు ఓ 10 నిమిషాల ముందు వస్తే కూర్చోడానికి కానీ మాకు అవసరం ఉంటుందని చెప్తే రూమ్ కేటాయించకుండా మమ్మల్ని అవమానపరిచింది స్పీకర్ గారు. మొన్న గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గారు, నాకు తెలిసి అసెంబ్లీ చరిత్రలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా సభ మొదలు కాలే. గవర్నర్ ప్రసంగం లేకుండా మొదలుపెట్టే సందర్భంలో సభ్యులుగా, అనుభవం ఉన్న వాళ్ళుగా, గత శాసనసభ ప్రాక్టీస్ చూసిన వాళ్ళుగా, కన్వెన్షన్స్ మేము పాటించిన వాళ్ళుగా ఇదెక్కడి న్యాయం అని అడిగినందుకు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నప్పుడు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలే. మేము అకారణంగా మేమేం పేపర్లు విసరలే, మేమేం మాట్లాడలే. మా హక్కుల్ని కాపాడంలో విఫలమైనటువంటి స్పీకర్ గారు ఆనాడు ఇదంతా మాట్లాడాల్సి ఉండే. నిన్న మళ్ళీ సమావేశాలు అన్నప్పుడు 6వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు జరుగుతాయని చెప్పి మాకు ఎప్పుడొచ్చింది? తెల్లారి కబురు వచ్చింది. 6వ తారీఖున సమావేశాలు ఉంటే 6వ తారీఖు నాడు 8 గంటకో 9 గంటకో మాకు సమాచారం వచ్చింది. జనరల్గా ఆ ఫస్ట్ డే నాడు కండోలెన్స్ మోషన్ మూవ్ చేసిన తర్వాత మాట్లాడే సాంప్రదాయం ఉంటుంది. సరే, మాట్లాడినా మాట్లాడిపోయినా అది వాళ్ళ విజ్ఞత. బీఎస్సీ సమావేశాల కోసం పిలవాలి మమ్మల్ని. ఎంఐఎం పార్టీకి పిలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీకి పిలిచిండ్రు,
వాళ్ళు ఎట్లనే ఉంటారు, మమ్మల్ని పిలవలే. మా రఘునందన్ గారు పోయి, మా గౌరవ సభ్యులు పోయి, స్పీకర్ గారు మనకు గతంలో బీఎస్సీలో ఒక్క శాసనసభ్యుడినా కూడా పార్టీగా ఉంటుంది కాబట్టి నేషనల్ పార్టీ కాబట్టి పిలిచే సాంప్రదాయం ఉంటుంది, మరి ఎందుకు మమ్మల్ని పిలుస్తలేరు, మేము ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, మాదొక నేషనల్ పార్టీ, మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తారని చెప్పి అడిగితే వారు ముఖ్యమంత్రి గారు పోయి అడగమని చెప్పింది తప్ప వారు మాత్రం మాకు సమాధానం చెప్పలేదు. అంటే ఎంత నీచం అంటే, ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు అంటే 40-40 రోజుల పాటు జరుగుతాయి. వర్షాకాల సమావేశాలు కూడా సందర్భాన్ని బట్టి, బిజినెస్ని బట్టి, అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని బట్టి 20 రోజులు జరుగుతాయి. శీతాకాల సమావేశాలు కూడా 15 రోజులు, 20 రోజులు జరుగుతాయి. ఈ బీఎస్సీలో అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి చేసుకున్న గొప్ప పనుల గురించి ఎజెండా పెట్టుకుంటే, ప్రతిపక్ష పార్టీలుగా ప్రజాక్షేత్రంలో ఏ సమస్యలు అయితే ఉంటాయో ఆ సమస్యల మీద ఇగో మాకు ఈ విఆర్ఏల సమస్య ఉంది, ఈ రైతు రుణమాఫీ సమస్య ఉంది, మా గొల్ల కుర్మలకు సంబంధించిన గొర్రెల సమస్య ఉంది, ఇట్లాంటివన్నీ మేము పెట్టుకుంటాం. కానీ ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మరి ఏం చేసిందో తెలియదు, కానీ ఎక్కడ కూడా బీఎస్సీలో ఈ ఎజెండా కానీ ఈ సమస్యల ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు అయితే స్పీకర్ గారికి ఇచ్చిండ్రో, ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ సమస్యలు చర్చించాలని చెప్పి ఎజెండా పెట్టిండ్రో వాటికే తల ఊపి వచ్చిండ్రు ఎంఐఎం పార్టీ, వాటికే తల ఊపి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ తప్ప వాళ్ళ ఎజెండా అయితే ఎక్కడ లేదు. దాంట్లో మేము 6వ తారీఖు నాడు బయటకు వచ్చి మాట్లాడినాం. అయ్యా మరి మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, మేము ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళుగా, అన్నిటికీ మిక్కిలి ఉద్యమ సందర్భంలో అన్ని సంఘాలతోటి, అన్ని కులాలతోటి సంబంధం ఉన్న వాళ్ళుగా మేము కొన్ని సమస్యలు ప్రస్తావించాలని చెప్పి అనుకున్నాం. మాకు అవకాశం వస్తా రాదా అని చెప్పి నేను ప్రెస్ మీట్లో చెప్పిన. నేను ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు ఈయన మరమనిషిలాగా వ్యవహరిస్తున్నానని చెప్పుకుంటూనే మేము ఒక 10-15 సమస్యలు చెప్పిన. నేను 1వ సమస్య, అత్యంత వేధిస్తున్న సమస్య రైతాంగ రుణమాఫీ సమస్య. రైతుల రుణమాఫీ చేయకపోవడం వల్ల గత 3 సంవత్సరాలుగా రైతాంగం అంతా కూడా వాడు ఎన్పిఏ అకౌంట్లో పడేసిండ్రు, బ్యాడ్ అకౌంట్స్ కింద జమ చేసిండ్రు, 1 రూపాయి కూడా కొత్త రుణం ఇస్తలేరు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3% వడ్డీ రిబేట్ కానీ, ఈ మధ్య కాలంలో అనౌన్స్ చేసిన 1.5% కానీ ఇవి పొందకుండా అయిపోయినరు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ పాత సావుకారుల దగ్గర మాత్రమే ఈ రుణాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ రుణానికి సంబంధించిన వడ్డీ 24% ఉంది, 36% ఉంది. మీరు అన్యాయం చేస్తున్నది, సమస్య పరిష్కరించేటువంటి వేదిక ఈ సభ అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. కానీ ఆ సమస్య మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా, మరి ఎంఐఎం పార్టీ వాళ్ళకి తెలియదా, రైతులు అక్కర్లేదా, రైతుల సమస్యలు చర్చించరా, ఆ సమస్య రాలే. చివరికి రైతుల పిల్లలు అమెరికాకు పోదామంటే కూడా వీళ్ళ అకౌంట్లు బ్యాడ్ అకౌంట్ అయినాయని చెప్పి వాళ్ళకు లోన్స్ ఇయ్యని పరిస్థితి వచ్చింది. ఇవాళ వడ్లు అమ్ముకున్న పైసలు ఉన్న జమ చేస్తున్న వాళ్ళకి ఎస్బీ అకౌంట్ ఉన్న పైసలు జమ చేసుకుంటున్న వాళ్ళకల్లా. అంతేకాదు చివరికి రైతు బంధు వస్తే కూడా డబ్బులు జమ చేసుకుంటున్నారు. మరి రైతులకు మోసం చేసి, రైతుల కళ్ళలో మట్టి కొట్టి, రైతులను వేధిస్తున్నటువంటి ఈ రైతాంగ సమస్యల మీద ఇవాళ అధికార పార్టీ చర్చించలేదు, మరి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చర్చించలేదు, మాలాంటి వాళ్ళమైతే లోన్కి రానియలేదు. రెండవ అతి ముఖ్యమైన సమస్య, 49 రోజులుగా ఇవాళ వీఆర్ఎల్ సమ్మె చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 27-28 మంది సూసైడ్ చేసుకున్నారు. మా ఆత్మహత్యలు ఆగాలే, మా గురించి పట్టించుకోవాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి దాని గురించి ముఖ్యమంత్రి అంటేనో మాట ఇచ్చి తప్పేవాడు కాబట్టి నడుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మరి వీఆర్ఎల్ సమస్య ఉందని చెప్పి మరి వీళ్ళు ప్రస్తావించలేదా? ఆ సమస్య కూడా ప్రస్తావన రాలేదు. ఇవాళ నిరుద్యోగ సమస్య గురించి ఇప్పటి నుంచి వారానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది, 1 మంత్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటివరకు నోటిఫికేషన్ చాలలేదు. మరి వాటి గురించి వీళ్ళకి పట్టదా? ఇవాళ మాలాంటి వాళ్ళం గొల్ల కుర్మలు వాళ్ళు ఒకటే అంటున్నారు, పైసలేమో మాపేట వస్తూ ఉన్నాయి, డబ్బులు మాత్రం బ్రోకర్లు తింటూ ఉన్నారు. ఈ 1,75,000 స్కీమ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 4,000 కోట్లు 5,000 కోట్లు ఇస్తారట. మా వల్ల 41,750 రూపాయలు కట్టానట, మరి మిగతా పైసలు నేరుగా మాకు ఇవ్వచ్చు కదని చెప్పి అడుగుతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు మా అశ్వధామ అంటున్నాడు,
1000 కోట్ల ఆర్టీసీని మూసేస్తే 1000 కోట్ల రూపాయలు ఇస్తామని లెటర్ శుద్ధ తప్పు. ఆర్టీసీని నిండా ముంచిందే, కార్మికుల ఆత్మహత్య కారకుడు అయిందే ఇవాళ కేసీఆర్ తప్ప ఇంకోరు కాదు. మనసుంటే మార్గం ఉండదని చెప్పిండు. ఇప్పటి నుంచి నా మాట వింటున్నారు కాబట్టి ఇది లాభాల బాట నడతా అని చెప్పిండు. చివరికి ఇవాళ కొత్త బస్సులు లేక ఇవాళ గదే పాత బస్సులు రోజు రోజుకి ఇవాళ కుంచకపోతుంది ఆర్టీసీ తప్ప. కార్మికుల జీవితాలు మొత్తం రోడ్డు మీద పడే తప్ప ఎక్కడ లేదు. వీఆర్ఏలు, వీఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఉద్యోగుల జీతభత్యాలు సకాలం లేక పడుతున్న బాధలు ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చ జరగాలి. శాసనసభ ఉన్నది ప్రజల సమస్యల చర్చ కోసమే మాత్రమే కాదు. శాసనసభ ప్రజల సమస్యలు చర్చ పెట్టడమే కాకుండా దానికి ఒక పరిష్కారం చూపే బాధ్యత కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుంది. స్పీకర్ గారు ఒకసారి ఎన్నికైన తర్వాత ఆయన అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా అందరికీ అధిపతిగా, శాసనసభకు ఆయన ఒక అధిపతిగా సభ్యుల గౌరవాన్ని, సభ్యుల హక్కుల్ని కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది, ప్రజల హక్కులని కాపాడినట్టు అవుతుంది. కానీ స్పీకర్ గారు ఎక్కడ కూడా ఆ పని చేయలే. నేను అడుగుతా ఉన్నా ఇలా ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది ప్రజాభిప్రాయానికి. ఈటల రాజేంద్ర గారిని బయటికి పంపించడం ఒప్ప తప్ప? స్పీకర్ తప్పు చేసినట్ట, ఈటల రాజేంద్ర గారు తప్పు చేసినట్ట? ఆ యూట్యూబ్ ఛానల్లో 89% మల్లన్న గారు పొద్దున వస్తే చెప్తున్నాడు, 89% ప్రజానికం ఈటల రాజేంద్ర గారు తప్పు చేయలేదు, తప్పు చేసిందే స్పీకర్, ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి దాంట్లో వచ్చింది. ఇవాళ తప్పు చేసిన వాళ్ళేమో దొరలెక్క ఉంటున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, ప్రజల సమస్య పరిష్కారం కావాలని చెప్పి కష్టపడుతున్న వాళ్ళకు శిక్ష వేసేటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజానికానికి నేను వినమ్రంగా చేతులు జోడించి 2 మాటలు చెప్పదలుచుకున్నాం. ప్రజలారా, ఇవాళ కేసీఆర్ మరమనిషి అంటే మాత్రమే ఇంత శిక్ష వేసినటువంటి కేసీఆర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆయన దద్దమ్మలు, చవటలు, భ్రష్టులు, మూర్ఖులు, సన్యాసులు, మరుగుజ్జుగాళ్ళు, రండగాళ్ళు, లఫుడుగాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 50 రకాల మాటలు మాట్లాడు. రండగాళ్ళంటే, లఫుడుగాళ్ళంటే, సన్యాసులంటే ఇవాళ ఆయనకు గొప్ప భాష కనబడుతూ ఉంది. ఈ భాషట ప్రజల భాషట. ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడి ఆ భాష తెలంగాణ భాష అని చెప్పి తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గౌరవాన్ని అవమానపరుస్తున్న వ్యక్తి ఇవాళ కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.